హైదరాబాద్ నగరంలో లిఫ్ట్ పేరుతో వాహనదారుల దగ్గర డబ్బులు గుంజుతున్న ఓ కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కిన నయీమా సుల్తాన్ అనే యువతి దిగిన తర్వాత బట్టలు చింపుకొని రేప్ కేసు పెడతానంటూ పరమానంద అనే వ్యక్తిని బెదిరించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నయీమాను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. కిలాడి లేడీ నయీమాపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర వాసులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముప్పై 32 ఏళ్ల నయీమా సుల్తాన్ నగరంలో వచ్చిపోయే వాహనదారులను లిఫ్ట్ అడిగి బెదిరింపులకు పాల్పడుతుంది. వాహనం ఎక్కిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తుంది. లేకపోతే బట్టలు చింపుకొని రేప్ కేసు పెడతానంటూ భయపెడుతుంది. తాను అడ్వకేట్నని, అలాంటి కేసులో ఎలాంటి శిక్ష పడుతుందో కూడా సెక్షన్లతో సహా చెప్పి వాహనదారులను బెదిరించి డబ్బులు లాగుతుంది. నయీమా వలలో ఇప్పటికే చాలా మంది పడినట్లు తెలుస్తుంది. నయీమాకు ఇది ఈజీగా డబ్బులు సంపాదించి పెట్టే సూపర్ ఐడియాగా మారింది. దీనినే వృత్తిగా ఎంచుకుని ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తుంది. ఈ కిలాడి లేడీ దగ్గర వందలాది నేరాలకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి బెదిరింపులు ప్రపంచమంతా పాపులర్ అవుతున్నాయి. లిఫ్ట్ పేరుతో వాహనాలను ఆపడం, ఎక్కిన తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం అలవాటుగా మారిపోయింది.